హాయ్ యూర్స్ వెల్కమ్ టు మైరా మీడియా హెల్త్. ఈరోజు హెల్త్ ప్రోగ్రాంలో అధిక ఋతుస్రావం హెవీ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది ఈ అంశం గురించి తెలుసుకుందాం. ఈ అంశం గురించి మనకు చెప్పడానికి డాక్టర్ మధు వారణాసి గారి క్లినిక్లో హోమియోపతి డాక్టర్ ధనలక్ష్మి గారు మనతో ఉన్నారు. ధనలక్ష్మి గారు వెల్కమ్ టు మైరా మీడియా హెల్త్ అండి. మేడం, హెవీ బ్లీడింగ్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అది ఎందుకు కొంతమందిలో అలా ఎందుకు అవుతుంది? దీన్ని మన మెడికల్ టైంలో మెనరేజే అంటాము. హెవీ బ్లీడింగ్ అనేది అంటే నార్మల్గా బ్లీడింగ్ అనేది మెన్సెస్లో చూస్తూ ఉంటాం కదా. ఇది ఒక 5 days 7 days కొంతమందిలో చూస్తాము. 7 daysకి మించి లేదా ఆ 7 daysలోనే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఇలా ఇది హెవీగా అంటే హెవీ బ్లీడింగ్ లాగా అంటే ఎక్కువ సఫర్ అవుతారు పేషెంట్ వచ్చేవాళ్ళు. మ్యాక్సిమం వచ్చేదంతా హెవీ బ్లీడింగ్తో వచ్చే సమస్యలు అంతా ఇంత కదా. మెయిన్ ఫస్ట్ అయితే ఎనిమిక్ అయిపోతారు. తర్వాత వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే అది వాళ్ళు చాలా ఇరిటేట్ చేస్తుంది. మెంటల్గా డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ అదొక ప్రాబ్లమేటిక్గా అయిపోయి వాళ్ళ పీరియడ్ వస్తుందంటేనే భయపడిపోతూ ఉంటారు. కొంతమందికి ఈ పీరియడ్ అనేది 5 to 7 daysలో మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది 7 daysకి మించి 20 days, కొంతమందికి మంత్ అంతా అంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు కూడా అవుతూనే ఉంటుంది. మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది ఒక 3-4 days, మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఫస్ట్ స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అంటే పీరియడ్ వచ్చే ముందు. తర్వాత పీరియడ్ స్టార్ట్ అవ్వగానే హెవీగా అవుతుంది. అవి క్లాట్స్ లాగా పడడం డార్క్ కలర్లో. ఈ బ్లీడింగ్తో పాటు గడ్డల్లాగా మన బ్లడ్ క్లాట్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఫెటిగ్ అంటే నీరసం అయిపోవడంతో పాటు వీక్నెస్ అండ్ ఈ ఎనిమిక్ కండిషన్స్ మేము చూస్తుంటాము. డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? దీనికి అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటే కొన్ని కారణాల వల్ల వస్తుంది కాబట్టి అది మనం ఫస్ట్ రిమూవ్ చేయాలి. అంటే బిఫోర్ ప్రివెంటివ్గా తీసుకునేది అనేది ఏముండదు. అంటే దీని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మన ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ అనేవి మన నార్మల్ సైకిల్కి ఓవ్యులేషన్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. వాటి యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల అంటే అలాగే యాన్ఓవులేటరీ కండిషన్ అంటాం, అంటే ఎగ్ రిలీజ్ అవ్వదు. దానివల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. ఆ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడంతో ఇది రిలీజ్ అది ఇంబ్యాలెన్స్ కింద ట్రీట్ చేసి దాని నుంచి హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. అలానే ఇప్పుడు ఈ రోజుల్లో మాకు పీరియడ్స్ కొంచెం అదే మన ప్రెగ్నెన్సీ వద్దు అనుకొని బర్త్ కంట్రోల్ డివైజెస్ అనేవి వాడుతున్నారు. ఇంట్రా యూట్రైన్ డివైస్ దానివల్ల అవ్వచ్చు, లేదా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఇందాక మనం ఒక టాపిక్, ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల హెవీ బ్లీడింగ్ కావచ్చు. సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయి, అలానే సర్వైకల్ క్యాన్సర్ కానీ యూట్రైన్ క్యాన్సరస్ కండిషన్స్లో హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. అలానే హెరిడిటరీగా కూడా మదర్కి ఏమన్నా ఉందా హిస్టరీ ఒకసారి చూస్తూ ఉంటాము. అలానే ఇంకొకటి ఏం తీసుకున్నాం అంటే దీనివల్ల బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ డిజార్డర్స్ అని ఉంటాయి. దానివల్ల కూడా ఇవన్నీ మైనర్గా చూస్తాం. ఎక్కువ అయ్యేది ఫైబ్రాయిడ్స్, ఏమైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఎండోమయోసిస్, ఇలా చాలా కారణాల వల్ల ఈ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అది మనం ఫస్ట్ ట్రీట్ చేయాలి. ఫస్ట్ ఇవి వచ్చిన పేషెంట్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. నాకు ఇంత హెవీ బ్లీడింగ్ అవుతుందండి, నా డైలీ యాక్టివిటీస్ కూడా నేను చేసుకోలేకపోతున్నాను. అలాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయంటే ఫస్ట్ మీ బ్లీడింగ్ అనేది తగ్గిస్తూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడైతే ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవుతూ ఉంటుందో మీకు హ్యాపీగా ఫీల్ అంటే మీ కంఫర్ట్ జోన్లోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అది దేనివల్ల వచ్చింది అనేది దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే ఇది ఒక కోర్స్ లాగా వాడుకుంటే చక్కగా హోమియోలో అయితే మంచి వైద్యం ఉంది. ఇంత సఫర్ అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా వితిన్ మంత్స్లోనే వాళ్ళు కొంచెం ఈ ప్రాబ్లం నుంచి ఫేస్ చేసే వాళ్ళందరూ కొంచెం రిలీఫ్ పొంది హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా మైరా మీడియా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.